ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 138వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విస్సంపల్లి సుందర్రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారి స్వార్థం కోసం తప్ప అందరికీ న్యాయం జరగలేదు. ఈ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే భావంతో మాట్లాడారు ఆయన. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ దాని యొక్క ఫలితం ఎంతమంది అనుభవిస్తున్నారు అనేటువంటి దాని ఉద్దేశాన్ని ఇష్టపెట్టుకొని ఆయన చక్కగా ఆ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి, అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది అని చక్కగా వివరించారు. అదేవిధంగా చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటంటే మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే మాట చెప్తున్నారు. ఈరోజు 138వ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన విషయం గురించి దాని యొక్క చరిత్ర గురించి మన కృష్ణమూర్తి గారు చక్కగా వివరించారు. మరి ఆ రోజు ఏ హోమ్ గారు భారత జాతీయ కాంగ్రెస్ని మరి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 72 మంది ప్రతినిధులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం కావాలి, మరి ప్రజలందరూ కూడా పేదరికంలో ఉండిపోయి ఉన్నారు, ఈ దేశానికి స్వాతంత్రం వస్తేనే ఈ దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈ భారత జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో ఏఏ హోమ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనలు మరి ఉన్నటువంటి దేశ సంపద దోచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాటిని ఇక్కడి నుంచి తరిమేస్తే తప్ప లేకపోతే మనకి మనుగడ లేదనే ఉద్దేశంతో మన స్వాతంత్రం తెచ్చుకోవాలి. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వభాష, అదేవిధంగా స్వవేషం, ఇవన్నీ కొన్ని ఒక 4 ముఖ్యమైనటువంటి స్వదేశీ స్వరాజ్యం అనేటువంటి మన భాష మనం మాట్లాడుకోవాలి, మన వేషధారణ అనేది మనకు ఉండాలి. తర్వాత మనకు స్వరాజ్యం కావాలి, ఈ రాజ్యం మనం పరిపాలించుకోవాలి, మన బిడ్డల్ని మన భారతదేశ బిడ్డలందరూ కూడా మనమే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశ స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మరి అల్లూరి సీతారామరాజు గారు కానీ గోపాలకృష్ణ గోఖలే ఇటువంటి నాయకులందరూ కూడా ఎంతో ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నామంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా రావడానికి మరి అవకాశాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మన కర్ణాటకలో వచ్చేటువంటి ఈ పథకాలు ఏవైతే ఇచ్చారో అవి వెంటనే అమల్లో పెట్టడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా అమల్లో పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు మరి రాహుల్ గాంధీ గారు షెడ్యూల్ తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి బీసీసీ పథకాలు ఇచ్చి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఆంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వీళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో సిద్ధాంతం తీసుకోవడం జరిగింది. మరి మనమందరం కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఒక కసి పట్టుదలతో మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి మంచి పథకాలు మనకు ఇస్తూ కొన్ని సమీకరణలు చేసి ఆంధ్రాలో కూడా రేపు కాంగ్రెస్ గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో మనం చూసినట్లయితే